అందరికీ నమస్తే అండి. ఏదైనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇదిగో పలానా రోజున ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తాం. ఉదాహరణకి అమ్మఒడి, జగనన్న, అలాగే చంద్రబాబు గారు తల్లికి వందనం. ఈ పథకాన్ని ఈ పలానా రోజున ఇస్తాం అని చెప్పడం ఒక ఆనవాయితీ. అదేవిధంగా లోకేష్ గారు చెప్పినట్టు జాబ్ క్యాలెండర్ పలానా రోజున ఇస్తాం. జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరిన వదులుతాం. ఫిబ్రవరిలో ఈ ఉద్యోగాలొస్తాయి. మార్చిలో ఈ ఉద్యోగాలొస్తాయి అని చెప్పుకోవడం ఒక ఆనవాయితీ. కానీ ఫస్ట్ టైం ఒక ఇరిగేషన్ క్యాలెండర్‌ని వదలడం. అంటే నీటిపారుదల శాఖ సంబంధించి ప్రాజెక్టులు ఎప్పుడు ఓపెన్ చేస్తాం? ఏ జ ఏ నెలలో ఏ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాం? అని ఫస్ట్ టైం ఒక క్యాలెండర్ విడుదల చేశారు. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. అయితే మొట్టమొదటిది కాటన్ బ్యారేజ్ గేట్స్ ఫౌండేషన్ జూన్ 2026. పోలవరం ఎడమ ప్రధాన కాలువ జూలై 2026. గుంటూరు ఛానల్ ఆధునీకరణ జూలై. వెలుగొండ ఫేజ్ 2 ఆగస్టు 26. తుంగభద్ర గేట్ 2 జూన్ జూలై. జూన్లో కానీ జూలై కానీ 2026లో చేస్తారు. హంద్రీనివా బ్రాంచ్ ఫౌండేషన్ ఆగస్టు 2026. గాలేరు నగరి ఆగస్టు 2026. నేరేడు బ్యారేజ్ నవంబర్ 2026. ముద్దువలస ఫేజ్ 2 జనవరి 2027. మండలం ఎత్తిపోతల పథకం ఏప్రిల్ 2027. సో 11 నాగావళి జూన్ 2027. పోలవరం ప్రాజెక్ట్ 2027 జూను. బుడమేరు ఫ్లడ్ అండర్ టనల్ డ్రైనేజ్ ఛానల్ కొల్లేరు వరకు జూన్ 2027. ముక్త్యాల ఎత్తిపోల పథకం జూన్ 2027. వంశధార ఫేజ్ 2 జూలై 2027. చింతలపూడి ఎత్తిపోతల పథకం జూన్ కానీ జూలైలో కానీ 2027. హంద్రీనివా ఫేజ్ 2 జూలై 2027. తోటపల్లి డిస్ట్రిబ్యూటరీ జూలై 2027. నీవా బ్రాంచ్ కెనాల్ డిసెంబర్ 2027. మూలపల్లి లిఫ్ట్ డిసెంబర్ 2027. మరకశిర బ్రాంచ్ కెనాల్ డిసెంబర్ 2027. గుమ్గావతి రిజర్వాయర్ డిసెంబర్ 2027. వేదవతి ఎత్తిపోతల పథకం జూన్ 2028. బైరావని తిప్ప జూన్ 2028. అప్పర్ పెనాల్ ప్రాజెక్ట్ జూన్ 2028. ఇట్లా 25 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఒక క్యాలెండర్ విడుదల చేసిందండి కూటమి ప్రభుత్వం. అయితే ఈ శాఖకు సంబంధించినటువంటి నిమ్మల రామానాయుడు గారు మాత్రం ఏదైనా పని అప్పచెప్పితే 24 గంటలు అక్కడే పడుకోనుండి అయినా సరే చేసేటువంటి మంత్రి అండి. సో కూటమి ప్రభుత్వానికి ఈ చెప్పినటువంటి జూన్ జూలైలు అలా కాకుండా ఆన్ టయానికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా విజయంలో మీరు భాగస్వామ్యం కండి. థ్యాంక్ యూ.